మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి. కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనేలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 20%, 30% కమిషన్లని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలు ఉన్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు, సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారు పదవీ కాలం అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే మీరు మీ తొత్తులు మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వడం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ₹1 పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే. రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమర పుణ్యమయ్యా, అది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు 1,500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటకళ్ళకి అంటున్నారయ్యా. ఇంకొక విషయం, ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? ఆనాడు
2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు, చివరికి ఆటోలని, టూ వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ. మీకు ప్రజల పట్ల